ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో 2 రోజుల క్రితం అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం అది స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఇవాళ తీవ్ర అల్పపీడనంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు. బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి శ్రీలంక, తమిళనాడు తీరం దిశగా పయనిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రభావం ఏపీపై కూడా ఉంటుందంటున్నారు. ఈ నెల 13 వరకు అక్కడక్కడా భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు, తుఫాన్లు ఏర్పడుతున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉందంటున్నారు. ఈ గత నెలలో ఒక తుఫాను ఏర్పడగా మరోసారి ఇప్పుడు అల్పపీడనం కొనసాగుతోంది. ఈ నెల 14న లేదా 15న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏపీకి వర్ష సూచనతో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలంటున్నారు. కోతకి సిద్దంగా ఉన్న వరి పంటను వర్షాలకు ముందు కోయవద్దని, కోసినా పూర్తిగా ఆరని పనులను వర్షాలు కురుస్తుండటంతో కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనులపై చల్లుకుంటూ కుప్ప వేసుకోవడం వల్ల నష్ట శాతాన్ని నివారించుకోవచ్చు అంటున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరొక అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం ఏర్పడిన అనుకూల ప్రభావిత వల్ల దాదాపుగా అల్పపీడన ప్రభావ ధోరణితో వర్షపాతం, భారీ వర్షపాతం నమోదు. ఇప్పటికే మధ్యతరగతి పేద కుటుంబాలు మొత్తం కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రైతన్నలు కూడా నడ్డి విరిగిన పరిస్థితి ఉంది. దాదాపుగా ఫెంగల్ తుఫాన్ నుంచి బయటపడుతున్నామనే నేపథ్యంలో మరొక వాయుగుండం తల మీదకి వచ్చి పడుతున్న ప్రభావంతో, అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికతో నాగేశ్వరరావు కంటిన్యూ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు కంటిన్యూ. ఏదైతే ఆ అల్పపీడన ప్రభావంతో ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొకసారి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికతో ప్రజలు బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ఇవాళ అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. బుధవారం నుంచి అయితే శుక్రవారం వరకు కూడా కోస్తా రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే
ఆ వాతావరణ శాఖ హెచ్చరికలతో గత వారం 10 రోజులు కూడా రాయలసీమ వ్యాప్తంగా కూడా ఆ వాతావరణ శాఖ హెచ్చరికలతో కానీ ఆ తర్వాత వచ్చిన ఫెంగల్ తుఫాను కానీ ఆ రాయలసీమ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా అదలాకుతలం చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 2 రోజుల పాటు ఇంట్లో నుంచి ఎవరు బయటికి రానికుండా ఆ కుండపోత వర్షాలు పడిన నేపథ్యం మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ కురుస్తున్న భారీ వర్షాలు కానీ ఓ పక్క అత్తంగా రాయలసీమ వ్యాప్తంగా కూడా చూసుకుంటే భారీ వర్షాలు ఏదైతే నెల్లూరు, కర్నూలు, ఆ చిత్తూరు వైపు అయితే ఆ ప్రతిసారి కూడా తుఫాన్ దాటికి ఆ జిల్లాలు మొత్తం కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి. మొన్న ఒకసారి ఆ ఏదైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో 2 రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం అది స్థిరంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇది పశ్చిమ వాయువుగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలపడనుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి శ్రీలంక, తమిళనాడు తీరం దిశగా కూడా వస్తుందని వాతావరణ శాఖ భావిస్తా ఉన్నారు. అలాగే ఈ ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీగా ఉండే అవకాశాలు ఉండాలి, ఆ భారీగా అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. అలాగే ఏదైతే ఈ నెల 13 వరకు అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉందని కూడా ఆ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ వరుసగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు, తుఫాన్లు ఏర్పడుతున్న నేపథ్యంలో వాతావరణం అనుకూలంగా ఉండటం వల్లే ఇన్ని భారీ ప్రకంపనలు కూడా జరుగుతున్నట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. వరుస అల్పపీడనాలతో తుఫాన్లు కూడా ఏర్పడుతున్నట్లు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14 లేదా 15న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేశారు. ఈ మేరకు అధికారులకు సూచించిన నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తతతో ఆ ఏపీకి భారీ వర్ష సూచనతో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్త తీసుకోవాల్సిన ఆ చర్యలపై అధికారులు రైతులకు సూచిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటల్ని వర్షాలకు ముందు కోయవద్దని, కోసిన పూర్తిగా ఆరని ఆ పనులను వర్షాలకు కురుస్తుండటంతో కుప్పలు వేసేటప్పుడు ఎకరాకి 25 కిలోలు ఉప్పుని ఆ పన్నులపై కూడా చల్లుకుంటా కుప్ప వేసుకుంటా వల్ల నష్టం శాతాన్ని కొంత మేరకు నివారించవచ్చు కూడా వాతావరణ శాఖ గాని, వ్యవసాయ అధికారులు గాని, రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆ ఉప్పు ద్రావణాన్ని పనులపై పడే విధంగా పిచికారీ కూడా చేయాలని అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.